अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नहमदुहु नसल्ली अला रसूलिल करीम अम्मा बाद। क़ालल्लाहु तबारक व तआला अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। व इज़ इब्तला इब्राहीम रब्बुहु बिकलिमातिन फ़अतम्महुन्ना व क़ाला अन्नबिय्यु सल्लल्लाहु अलैहि वसल्लम लिकुल्लि क़ौमिन ईदुन व हाज़ा ईदुना सदक़ल्लाहुर रज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాసురుడైన అల్లాహ్ తబారక్ వ తఆలా నామాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంగా ఒక అట్టహాసంగా బక్రీద్ పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి బక్రీద్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు. బక్రీద్ పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది త్యాగాలు. ఈ బక్రీద్ పండుగకి ఇంకొక పేరు ఉంది, త్యాగాల పండుగ అని చెప్పి. త్యాగం అనేది ఏమిటి, ఎవరు చేశారంటే ప్రవక్తల పితామహుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, మరియు వారి యొక్క సతీమణి తల్లి హాజిరా అలైహిస్సలాం గారు, మరి యొక్క వారి కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు, వీరి యొక్క ముగ్గురు కలిసి వారు త్యాగాలు చేస్తే ఒక బక్రీద్ పండుగ ఏర్పడింది అనమాట. ఈరోజు యావత్ ప్రపంచంలో ముస్లిం సోదరులందరూ ఈ హజ్ నెల ప్రారంభం కాగానే మక్కా యాత్రకు వెళ్తారు, హజ్ యాత్రకు చేస్తారు. అక్కడికి వెళ్ళి సఫా మర్వా రెండు పర్వతాల మధ్యలో పరిగెత్తి కాబతుల్లాని చూసి ఆరాధనలు చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మనకు కలిగాయంటే అల్లాహ్ తబారక్ వ తఆలా వీరి యొక్క త్యాగాన్ని చూసి మనకు సమర్పించడం జరిగిందనమాట. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరూ త్యాగం అనగానే ఏదో ఒక పొట్టెలను కోసి తినడం కాదు. త్యాగం అంటే మన లోపల ఉన్నటువంటి మనోవాంఛనని త్యాగం చేయడం అనేది. అల్లాహ్ సంతుష్టిని, అల్లాహ్ సామీప్యాన్ని పొందడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఎలాగైతే ప్రవక్తల పితామహుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు త్యాగం చేసి తన కుమారుడిని, తన యొక్క ఇంటిని అన్నిటిని వదిలిపెట్టేసి అల్లాహ్ తఆలా సామీప్యం పొందడానికి ప్రయత్నించారో, దాని తర్వాత మనకు బక్రీద్ పండుగ దొరికింది. కాబట్టి ప్రతి ఒక్కరూ బక్రీద్ అనగానే త్యాగంతో కూడుకున్నటువంటి పండుగ గుర్తు చేసుకొని మనలో కూడా అలాంటి త్యాగాలు మనకు అల్లాహ్ తఆలా మనకి ఇవ్వాలని చెప్పి ప్రార్థించి ప్రతి ఒక్కరు దాని తగ్గట్టు ప్రయత్నించడం మనం కోరుకుంటున్నాము. ఈరోజు ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరూ ఈద్గాకు వెళ్తారు పండుగ నమాజ్ చదువుకోవడానికి. మామూలు నమాజ్కి మన పండుగ నమాజ్కి చాలా తేడా ఉందన్నమాట. మామూలు నమాజ్లో అదనపు తక్బీర్లు ఉండవు, కానీ ఈ యొక్క పండుగ నమాజ్లో అదనపు తక్బీర్లు ఉంటాయన్నమాట. దాని యొక్క మొట్టమొదటిసారిగా మనము ఏదైనా కార్యక్రమం చేపడుతున్నాం అంటే ఒక సంకల్పం చాలా అవసరం. సంకల్పం ఎలాగ ఉండాలంటే, మొట్టమొదటిసారిగా నేను ఈదుల్ అజహా నమాజ్ చదువుతున్నాను 6 అదనపు తక్బీర్లతో, तरफ़ काबे शरीफ के ताबे से इमाम के, అంటే मैं ईद उल अज़हा के 2 रकात वाजिब नमाज पढ़ता हूँ 6 ज़ायद तकबीरों के साथ तरफ़ काबे शरीफ के ताबे से इमाम के. అంటే 6 అదనపు తక్బీర్లతో నేను ఈద్ నమాజ్ చదువుతున్నా అని చెప్పి దానికి అర్థం అనమాట. మొట్టమొదటిసారిగా అల్లాహు అక్బర్ అని చెప్పి రకాత్ కట్టుకున్న తర్వాత సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక తబారక అస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ ఇల్లా చదివి 2 చేతులు వదిలిపెట్టేసి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ 3వ తక్బీర్కి చేతులు కట్టుకొని ఇమాం సాబ్ ఏం చేస్తారు, సూర్య ఫాతిహా జంసూర చదివి రుకులోకి వెళ్ళి 2 సజ్దాలు చేసి మళ్ళీ నిలబడతారు అల్లాహు అక్బర్ అని చెప్పి. దాని తర్వాత ఇమాం సాబ్ ఏం చేస్తారు, సూర్య ఫాతిహా చదువుతారు, జంసూర చదువుతారు. దాని తర్వాత రుకులోకి వెళ్ళాలి కదా, రుకులోకి వెళ్ళక ముందు 2 చేతులు వదిలిపెట్టేసి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. మొదటి రకాత్లో 3, రెండవ రకాత్లో 3 అయిపోయినాయి. అంటే ఎలాగైతే మనం సంకల్పం చేసుకున్నామో 6 అదనపు తక్బీర్లు అని చెప్పి ఇలాగా 6 అదనపు తక్బీర్లు అయిపోయాయి. దాని తర్వాత రుకు చేస్తారు, సజ్దా చేస్తారు, సలాం చేస్తారు. ఈ విధంగా నమాజ్ని ఆచరించమని చెప్పి ప్రతి ఒక్కరిని మేము విన్నవించుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈద్ పండుగ చేసుకొని సోదర భావంతో సామరస్యంతో మన ముస్లిమేతరులు కానివ్వండి, ముస్లింలు కానీ అందరితో మంచిగా వెలిగి ఎవరికి నొప్పించకుండా ఎవరి ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తూ ధర్మాన్ని అనుసరిస్తూ అందరూ సహకారం చేసుకుంటూ పోతే మన భారతదేశ భవిష్యత్తు ఒక ప్రగతి పదంలో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి మేము వినిపించుకుంటున్నాము, ముస్లిమేతరులతో మంచిగా వ్యవహరించి వాళ్ళని గౌరవించి వాళ్ళని సాంప్రదాయంగా ఆహ్వానించి తమ ఇంటికి పిలిచి ఆహారాన్ని పెట్టమని చెప్పి మరి అన్ని విధాలుగా తోడుబాటు కల్పించాలని కోరుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అందరికీ బక్రీద్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ముష్తాక్ మదనీ.